వెల్కమ్ టు విజిల్. ఆంధ్రప్రదేశ్లో ఒక ఊరి పేరు జ్వాలాపురం. ప్రస్తుతం వార్తల్లో జ్వాలాపురం గురించి ప్రముఖంగా వినిపిస్తుంది. జ్వాలాపురం అసలు కథ ఏంటి, ఆ పేరు ఆ ఊరికి ఎందుకు వచ్చింది, దాంట్లో దాగి ఉన్న రహస్యాలు ఏంటి అనేదాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు తెలియజేయడానికి పురావస్తు శాస్త్రవేత్త, రచయిత, స్థపతి, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ CEO డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. అసలు ఈ జ్వాలాపురం అనే ఊరు ఆ ఊరికి రావటానికి నేపథ్యం ఏంటి, చరిత్రలో జ్వాలాపురం స్థానం ఏంటి సార్? అసలు కర్నూలు జిల్లా, ప్రకాశం జిల్లా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో చాలా అంటే మిగతా ప్రాంతాల్లో కూడా ఎక్కడికక్కడ జాతర కథలు ఉన్న నేపథ్యం ఉంది. కానీ ఈ ప్రకాశం, కర్నూలు అంటే గిద్దలూరు నుంచి మళ్ళీ కర్నూలు వరకు బనగానపల్లి పరిసర ప్రాంతాల్లో ఆదిమ మానవుడు మరి ఎందుకున్నాడు అని అంటే, అప్పుడు మానవుడు ఒక చోట కేంద్రీకృతం కావాలి అంటే అతనికి పరిసరాలు సహకరించాలి, నీళ్లు ఉండాలి, ఆహార పదార్థం దొరకాలి, తను ఉండటానికి కొద్దిగా గొప్ప సౌకర్యంగా ఉండాలి. దాన్ని ఏరియా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. దాన్ని ఏరియా ఆఫ్ అట్రాక్షన్. అద్భుతం. బెండపూడి సుబ్బారావు గారు పర్సనాలిటీ ఆఫ్ ఇండియా అనే ఒక భారతీయ పురావస్తు చరిత్ర అనే పుస్తకం రాసిన దాంట్లో ఆయన చెప్పినటువంటి విషయం అది. బెండపూడి సుబ్బారావు గారు గ్రేట్ ఆర్కియాలజిస్ట్. ఆయన ఆ ప్రకారం ఏమైంది, రాబర్ట్ బ్రూస్ ఫుటే అనే ఒక ఆయన 1854లో జరిపిన పరిశోధనలో మొట్టమొదటిసారి అక్కడ బిల్లా సర్గం అనే ఒక గుహ, బిల్లా సర్గం అంటారు, ముచ్చెట్ల సింతమానిగా అంటారు, అవన్నీ కూడా అక్కడక్కడ లైమ్ స్టోన్ గుహలు అన్నట్టు. లైమ్ స్టోన్ ఉంటుంది, ఆ లైమ్ స్టోన్ జారిపోతూ ఉంటుంది, పోయినప్పుడు గుహ ఏర్పడుద్ది. ఆ గుహలో ఆది మానవులు ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. ఆ ఉన్నట్టుగా వాళ్ళ ఆధారాలు దొరకటం వల్ల అది అసలు ప్రపంచ పురావస్తు పటంలో బిల్లా సర్గం ఒకటి, ముచ్చెట్ల సింతమానగవి, ఇవి రెండు కూడా మీకు యాగంటి గుహలు అంటామే. మనం యాగంటి బనగానపల్లి పక్కనే ఉంటుంది. యాగంటి తర్వాత చారిత్రకంగా చాలా పెరుగుంది. అక్కడ అనేక రకాలైన రాక్ ఫార్మేషన్స్ ఉంటాయి, గమ్మత్తుగా ఉంటాయి అన్నమాట. ప్రతి రాక్ ఫార్మేషన్ దగ్గర నిశ్చితంగా పరిశీలిస్తే శిలాయుగపు చిత్రకాల అవశేషాలు అనేక ఉన్నాయి. కానీ మనం అందరం అవి గమనించాం, దూరాన్ని నుంచి అలా చూసి వెళ్ళిపోతూ ఉంటాం. అదిగో ఈ నేపథ్యంలో అక్కడ చుట్టూ పరికించి చూస్తే ఇంకా చాలా ఆనవాళ్ళు ఉన్నాయి అని నా ఉద్దేశం. అప్పట్లోనే రికార్డ్ చేశారు. కానీ ఏమైందంటే ఈ 2007 ఆ ప్రాంతాల్లో అక్కడ పురావస్తు శాఖ అంటే ఇదివరకే రిపోర్ట్ చేశారు కదా, ఎందుకో తెలియదు కానీ కర్ణాటక యూనివర్సిటీ ధార్వాడలో పురావస్తు శాఖలో ఆచార్యుడిగా పనిచేస్తున్న ప్రొఫెసర్ రవి కోరిశెట్టర్ అని ఆయన తన విద్యార్థులను తీసుకొని అదంతా చూద్దాం రండి అని వచ్చినప్పుడు తనకు ఎక్కడో విలేజర్స్ అంతా కలిపి మట్టి మెరకేసుకోవడానికి తవ్వుకెళ్ళినప్పుడు అక్కడ అతనికి బూడిద కనిపించింది. ఏమిట్రా ఇక్కడ బూడిద కనిపించింది అని ఆ గుంటలో దిగాడు. బూడిద బాగా 1 మీటర్ కంటే పైన మందంతో ఉంది. బూడిద దగ్గర అలనాటి మానవులు వాడి పారేసినటువంటి అనేక అవశేషాలు అక్కడ దొరికాయి. ఇది లాభం లేదని ఆయన క్షుణ్ణంగా పరిశీలించి ఏదో యాదృచ్ఛికంగా చూద్దాం అనుకున్న ఆయనకి మనసంతా హత్తుకొని దీన్ని ఏదో చేయాలి అని చిన్న రిపోర్ట్ రాసి అప్పుడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ పెట్రాగ్లి అని ఒక ఆయన ఉన్నారు. ఆయన కూడా పురావస్తు పరిశోధకుడు. వీళ్ళిద్దరూ కలిపి ఇక్కడ ఏదో ఉంది, దీన్ని మనం అలా వదిలేస్తే ఎట్లా అని ఏం చేశారు అంటే కేంద్ర పురావస్తు శాఖ చెప్పి అక్కడ తవ్వకాలు చేపట్టారు. ఆ తవ్వకాలు చేపట్టినప్పుడు ఏమైందో తెలుసా, అంటే అప్పటికే కొంత మట్టి తవ్వటం వల్ల వెలువడికి వచ్చినటువంటి బూడిద ఆ పొరలన్నీ కంటిన్యూగా ఉన్నాయి. మనకి ఇంకా ఈ అంటే విధ్వంసానికి గురి కానటువంటి ఒరిజినల్ పురాతన స్థావరం అలా ఉంది, దాన్ని మనం తవ్వాలి అని అనుకుంటున్నారు. అయితే అసలు ఈ ఊరు ఏమిటి, దీని చుట్టుపక్కల ఏమున్నాయి అని వాళ్ళు పరిశీలించి చూస్తే అంతకుముందు పాతపాడు అని ఒక ఊరు ఉంటుంది. అక్కడే బనగానపల్లి నుంచి దాటంగానే మీరు యాగంటికి పోయే ముందు రోడ్డు కోడల పేరు పాతపాడు. పాతపాడులో కూడా కొత్త రాతి యుగం, రాతి యుగం, ఇనుప యుగం, ఈ అవశేషాలన్నీ చాలా అబ్బా ఇక్కడే ఇంత ఉంటే ఇంకా లోపలే ఉందని చెప్పి వాళ్ళు అసలు ఈ ఊరు పేరు ఏమిటి, జ్వాలాపురం. జ్వాల అంటే ఏమిటి, మంట, మామూలు మంట కాదు, నిరంతరం జ్వాల అంటామే. ఆ జ్వాల అలా అనేక అగ్ని కీలల సమాహారమే జ్వాల.
అదిగో ఆ జ్వాల ఎందుకు వచ్చింది? అరే ఒక ఊరు పేరులో జ్వాల ఉండడానికి కారణం ఏంటి? దానికన్నా ఇదిగో ఈ బూడిదకి ఏమన్నా కారణం ఉందా? బూడిద ఎప్పుడు వస్తుంది? ఆకాశంలో అగ్నికీలలు లేచి అప్పటి వరకు మండటానికి ఉన్న ఇంధనం అంతా అయిపోయినప్పుడు బూడిద ఏర్పడుతుంది కదా. అంటే ఈ ఆకాశంలో ఒక ఏదో ఉంది ఇక్కడని ఆ ఆలోచన వచ్చింది. జ్వాలాపురం, ఎక్కడా లేదే. మనం జ్వాలా నరసింహ ఇలాంటి చాలా ఉన్నాయి. జ్వాలా నరసింహారావు అని, నవనరసింహంలో జ్వాలా నరసింహ ఒకటి కదా, అది అంత తెలుసు. కానీ ఒక ఊరు పేరు జ్వాల, అక్కడ అసలు ఆ గతంలో ఒక పెద్ద మంట ఏర్పడింది, ఆ మంట వదిలిన అవశేషం వెనుక చరిత్ర ఉంది అని ఎవరికి తెలియదు. అది పురావస్తు శాస్త్రవేత్తల్లో ఆసక్తిని రేకెత్తింది. 74,000 సంవత్సరాల క్రితం పేలిన ఒక అగ్నిపర్వతానికి మీరు చెప్పే జ్వాలాపురానికి ఏమన్నా లింక్ ఉందా? అది ఉంది అని మనకు అప్పటి వరకు తెలియదు. వీళ్ళు ఏదైతే ఆ రోజు వచ్చి ఆ బూడిదని చూసి ఆ తర్వాత జ్వాలాపురం ఏమిటి పేరు ఇక్కడ ఉంది, ఇవన్నీ ఏమిటి, ఈ చుట్టుపక్కల ఈ అవశేషాలను చాలా చరిత్ర ఉంది అన్న వరకే తెలుసు. కానీ ఇక ఒక్కసారి వీళ్ళు చరిత్రను తవ్వి చూశారు. ఇది బూడిద ఏర్పడటానికి గల కారణాలు ఏమిటి? బూడిద ఎప్పుడు ఏర్పడుద్ది? మనం మంట వేసుకుంటే ఆరిపోయినాక బూడిద ఉంటుంది, మనుషుల్ని కాల్చితే శ్మశానాల్లో బూడిద ఉంటుంది, ఇది చిన్న కొద్దిపాటి బూడిద, లేదు ఇల్లు కాలిపోతే కూడా బూడిద అవుతుంది, కార్చిచ్చు అడవిలో కార్చిచ్చు వచ్చినప్పుడు బూడిద వస్తుంది. కానీ అరే బూడిద ఇంతమందంతో ఉంటాం, ఇది మామూలు బూడిద కాదు, దీనికి ఆధారం ఏమై ఉంటుంది అని అన్నప్పుడు ప్రపంచంలో అప్పటికే 6 అగ్నిపర్వతాలు బాగా పేలినటువంటి చరిత్ర మనకు ఉంది. ఈ 6 అగ్నిపర్వతాలు ఎప్పుడు పేలాయి, వాటి యొక్క ప్రభావం ఏమిటి, దాని లావా ఎంతవరకు ఎగజిమ్మింది, ఆ లావా ఎగజిమ్మి మంటలారిన తర్వాత జార విడిసిన బూడిద ఎంతవరకు విస్తరించింది అనే పరిశోధనలు కూడా మనకు ఉన్నాయి కదా. వాటన్నిటిని వీళ్ళు విశ్లేషించి చూస్తే ఇండోనేషియాలోని సుమత్రా అనే దీవి దగ్గర తోబా అని పెద్ద సరస్సు ఉంది. ఆ సరస్సు దగ్గర ఒక అగ్నిపర్వతం ఉంది, దాని పేరు కూడా తోబానే. ఆ తోబా క్రీస్తుకు పూర్వం 74,000 నుంచి 71 వరకు అది అగ్నిపర్వతం బద్దలైంది అన్న పురావస్తు ఆధారాలు ఉన్నాయి. అది బద్దలైనప్పుడు 33,000 కిలోమీటర్ల నుంచి 28,000 కిలోమీటర్ల పరిధికి ఒక మీటర్ నుంచి 15 సెంటీమీటర్ల ఈ మంట వ్యాపించింది. అంటే లావా పైకి ఎగదమిద్ది, దాన్ని కార్టా అంటాము. ఆ కార్టా ఏమైంది, రాను నెమ్మదించిన తర్వాత బూడిదగా మారిపోద్ది. కానీ ఆ మారిపోయిన ఎగజల్లి ఇక్కడేసింది అన్న విషయం వీళ్ళు తెలుసుకున్నారు. అమ్మా ఇది మామూలు విషయం కాదు అని. ఎవరైతే ఆ గుంటలో ఉండి పరిశోధన చేస్తున్నారో వాళ్ళ మనసుల్లో మామూలు గుంటలు ఏర్పడలేదు. దీన్ని పరిశీలించాలి, వాళ్ళ ఉత్సాహానికి అవధులు లేవు. వెంటనే మరిన్ని పరిశోధనలు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి మా పరిశోధన కొత్త రీతిలో జరుగుతుంది అని అనుకున్నప్పుడు వాళ్ళకి కనెక్ట్ చేయగలిగారు. ఇలాంటివి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా తెలుసుకొని కనెక్ట్ చేయగలిగింది ఖచ్చితంగా తోబా అగ్నిపర్వతం వెదజల్లినటువంటి ఆ లావానే. ఆ లావాను దిగమింగి ఆ ఊరు జ్వాలాపురం అయింది. లావాను దిగమింగిన జ్వాలాపురం అయిందనమాట. అంతటి నేపథ్యం ఉంది. అయితే ఒక ఆశ్చర్యం ఏమిటంటే, మరి ఈ పురావస్తు పరిశోధకులు తవ్వకాలు కొనసాగించిన తర్వాత వాళ్ళకి ఏం దొరికింది, ఈ మీటర్ మందం ఉన్నటువంటి బూడిద పొరకు పైన దాని కింద కూడా ఉంది. గమ్మత్తు పైనుంచి కింద వరకు వెళ్ళారు వీళ్ళు తవ్వుకుంటూ. దాని కింద కూడా అలనాటి మానవుడు వాడినటువంటి రాతి పనిముట్లు, ఆయన తిని పారవేసిన ఆహార పదార్థాల్లోని ఎముకలు, ఇంకా కొన్ని పిట్టలు, పక్షులు, వాటికి సంబంధించిన ఆనవాళ్ళు, ఇంకా ఆనాడు వీళ్ళు తిన్న ఆహార ధాన్యాల అవశేషాలు కూడా కనిపించాయి. మామూలు మాటలు కాదు కదా. కింద మళ్ళీ ఒక నేపథ్యం ఉంది. ఈ జ్వాలాపురం నుంచి వరకు వచ్చిన ఎగజన్నినటువంటి దాని తద్వారా ఏమైంది, అది ఒక పెద్ద మంచు యుగం ఏర్పడింది. మంచు యుగం ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు ఈ జీవరాశిలో పునరుత్పత్తి, సంతానోత్పత్తిని కోల్పోయేటువంటి ఒక వ్యవస్థ కొంతకాలం కొనసాగించింది. మరి ఎట్లా వచ్చారు వీళ్ళు అంటే, బహుశా ఈ పరిధి దాటి ఉన్నటువంటి ఆదిమ మానవులు బట్టగట్టి వాళ్ళల్లో కొంతమంది మళ్ళీ ఈ ప్రాంతానికి వచ్చి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోకపోతే ఈ మధ్యరాతి అంటే సూక్ష్మరాతి యుగం క్రీస్తుకు పూర్వం 12,500 నుంచి క్రీస్తు పూర్వం 1750 సంవత్సరాల వరకు విలసిల్లినటువంటి మధ్యరాతి, కొత్త రాతి, రాగి రాతి యుగపు ఆనవాళ్ళు, శిలాయుగపు అవశేషాలు, పాత్ర సామాగ్రి దొరకవు కదా.
అదిగో అంత లోతుకి వెళ్ళారు. ఆ లోతుకి వెళ్ళటం వల్ల మనకు జ్వాలాపురం వెనుక ఘనమైన చరిత్ర ఉంది అని తెలిసింది. ప్రపంచం దృష్టిని ఆకర్షించిన జ్వాలాపురం ప్రస్తుతం విధ్వంసానికి గురవుతుంది అనే వార్తలు వస్తున్నాయి. దాన్ని విధ్వంసం గురి కాకుండా ఉండటానికి మీరు ఏ సూచన చేస్తారు నాకు? ముందు విధ్వంసాన్ని గురించి మాట్లాడుకుందాం. ఏమిటి అంటే అది జనానికి పాపం చుట్టుపక్కల వాళ్ళకి తెలియదు. తెలియకపోవటానికి ప్రభుత్వం లేక స్వచ్ఛంద సంస్థలు కొంతవరకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయాలంటే ఇక ప్రతి వాళ్ళకి రోజు వీళ్ళు అక్కడ కూర్చొని చెప్పలేరు. ఏదో వ్యాసాల ద్వారానో ప్రసంగాల ద్వారానో అయ్యా ఇది ఇంతటిది, ఇది జ్వాలాపురం చరిత్ర ఇంతది అని చెప్పచ్చు. అందులో ఉన్న బూడిదకి కూడా చాలా విలువ ఉందని చెప్పచ్చు. ఆ తర్వాత ఏం చేశారు, ఈ బూడిద ఎంతో విలువైంది, తర్వాత మామూలుగా లేదు, కొన్ని వందల వేల టన్నులు ఉంది అని తెలిసిన తర్వాత సబ్బులు తయారు చేసేవాళ్ళు, రకరకాల వస్తువులు తయారు చేసేవాళ్ళు, కెమికల్స్ తయారు చేసేవాళ్ళు రాను రాను లారీలు తవ్వుకెళ్తుంటే ఆ ఎవిడెన్స్ పోతుందన్నమాట. ఒక్కసారిగా మనకు ఉన్నటువంటి చారిత్రక ఆధారాలన్నీ కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది అన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఏం చేసింది, జియాలజీ డిపార్ట్మెంట్ వీళ్ళు కూడా వాళ్ళకి ఇంతటి నేపథ్యం లేక చారిత్రక నేపథ్యం ఆ మామూలు మైన్ కదా అన్న ఉద్దేశంతో మైన్ తవ్వుకుంటా ఉంటే రొటీన్గా పర్మిషన్ ఇచ్చారు. అది ఇటీవల ఏమైంది, అసలు ఆనవాళ్లే లేకుండా పోవటం, తర్వాత రోడ్లు వేయటం, ఆ గుహల పరిసరాలు మారిపోవడం జరుగుతుంటే మళ్ళీ రవికోరి శెట్టార్ గారు లాంటి వ్యక్తులు దాని మీద గళమెత్తినప్పుడు ఇక ప్రభుత్వంలో కొంత చొరవ వచ్చింది. చుట్టుపక్కల అనేక రకాల వీడియోలు యువకులు కూడా వచ్చి ముందుకు వచ్చి చెప్పారు. ఈ ప్రభుత్వం మళ్ళీ పునరాలోచించి ఇటీవల భూగర్భ శాస్త్రవేత్తలని, పురావస్తు శాస్త్రవేత్తలని, రెవెన్యూ వాళ్ళని వీళ్ళందరినీ ఒక టీంగా అక్కడికి పంపి ఇక ముందు ఈ విధ్వంసం కొనసాగటానికి లేదు, తెలియక జరిగిన విధ్వంసమే అయినా మనం ఇప్పటికి ఆపి దాన్ని కాపాడి మళ్ళీ ఇంకా తవ్వకాలు కొనసాగించి జ్వాలాపురానికి సంబంధించిన 73,000 ఏళ్ళు అంటే అది ఏమైందో తెలుసా, అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీకి కూడా ఇది ఆలవాలంగా ఉంది కదా, దాన్ని మరోసారి బేరీజు వేసుకోవటానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు కూడా నిన్న మనం న్యూస్ పేపర్లు చూసాం. ఇది ఒక గొప్ప అభినందించదగ్గ పరిణామం ప్రభుత్వ పరంగా. ఇది జ్వాలాపురం గురించి సమగ్ర చరిత్ర. మరొక ఎపిసోడ్లో నాగిరెడ్డి గారి నుంచి మరికొంత చరిత్ర సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగిరెడ్డి గారు.